లాస్ట్ మంత్ కపిలైటీ సొల్యూషన్స్ డ్రైవ్ మన ఇన్స్టిట్యూట్లో జరగడం జరిగింది. ఆ డ్రైవ్ వీడియో తర్వాత ఆ డ్రైవ్లో 50 మంది అటెండ్ అయ్యారు. అందులో 34 స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యి తర్వాత 34ని మనం సెకండ్ రౌండ్కి పంపించడం జరిగింది. ఆ 34లో 6 ఆఫర్స్ వచ్చాయి. సో 6 మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు. మళ్ళీ అదే కపిలైటీ సొల్యూషన్స్లో మళ్ళీ రిక్వైర్మెంట్ 3 పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళని ఈరోజు మనం స్కెడ్యూల్డ్ ఇంటర్వ్యూకి ఒక 12 మందిని మనం పంపించడం జరుగుతుంది. సో ఈ వీడియోలన్నీ మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఐటీ ఇండస్ట్రీలో రెసిషన్ ఉంది, జాబ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు ఇంటికాడనే ఉండేస్తున్నారు. అండ్ వేరే సెక్టార్స్కి వెళ్ళటం చూసి ఐటీ ఇప్పుడు లేదు అనుకుంటున్నారు. ఐటీ ఇండస్ట్రీలో అప్స్ డౌన్స్ అనేది నేను 2002లో ఎంసీఏ కంప్లీట్ అయిందంటే 22 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2004లో నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. అప్స్ డౌన్స్ అనేది ఇదంతా వింటూనే ఉంటాం. సో దానివల్ల మనకి జాబ్ రాదు ఏదో అని అనుకోవద్దు. సో జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్కి మేము ఎన్నో వీడియోలలో మేము పెడుతున్న డ్రైవ్స్, ఇంటర్వ్యూస్కి పంపించేది, తర్వాత ఎవరెవరికి జాబ్ వచ్చిందని చెప్పి మేము వీడియోలు చేసి మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇదంతా ఇవ్వడం మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్స్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మోటివేట్ చేయడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను పంపిస్తున్న 12 మంది స్టూడెంట్స్ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో నీ పేరు? కవిత సార్. యా, క్వాలిఫికేషన్? డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. ఏ ఇయర్ పాస్ అయ్యావు? 23 పాస్డ్ అవుట్. ఏ ఊరు? నానక్ నగర్. నానక్ నగర్ సార్. ఎక్కడది? ఇబ్రాహీంపట్నం. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు ఇప్పటికి? థర్డ్ ఇంటర్వ్యూ. థర్డ్ ఇంటర్వ్యూ, రైట్. నెక్స్ట్. This is Soumya. I have completed my BTech in 2016. I am from Guntur and this is my third interview. థర్డ్ ఇంటర్వ్యూ, నెక్స్ట్. My name is Sanam. సనం. I completed my graduation in the stream of BSc in the year 2023 and this is my third interview. థర్డ్ ఇంటర్వ్యూ. ఫ్రమ్ విచ్ లొకేషన్ యు ఆర్? I am from Shadnagar. Shadnagar. Next. Myself, I am Sri Lakshmi. I completed my graduation in 23. I am from గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? BSc Computers. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇది? ఫిఫ్త్ ఇంటర్వ్యూ, నెక్స్ట్. I am Rishita. I have completed my graduation in BCom Computers in the year 2022. I am from Nandita. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 15. రైట్, నెక్స్ట్. ఎన్ని? 15. బాగానే అటెండ్ అయ్యి ఉంటాను. 15 అయినాయో 20 అయినాయో? ఓ 20 టచ్ అయ్యి ఉంటాయి, కాలేదా? 15 నుంచి 20 అయ్యి ఉంటాయిలే కానీ. నెక్స్ట్. My name is Kirti. I have completed my BSc in the year 2003 and I am from Malarigudem. I have attended 5. This is my ఫిఫ్త్ ఇంటర్వ్యూ. This is Vinya. I have completed my graduation in 2023. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? బీఎస్సీయా, బీటెక్? అది చెప్పండి క్లియర్గా. I am from Amarvaram. Yeah. This is my fifth interview. ఫిఫ్త్ ఇంటర్వ్యూ, నెక్స్ట్. This is Sudha and I have completed my BSc Computers in the year of 2023. I attended 3 interviews. ఇట్స్ ఫోర్త్ ఇంటర్వ్యూ. My name is Shivashekhar. I have completed my BTech in Electronics and Communication Engineering. I have 2023 passed out and now I have attended 7 interviews. This is my 8th interview. This is Revant. I am completed my degree BCom Computers in 2022. I am coming from Guntur. I attending multiple interviews. అరౌండ్ నీ నెంబర్ చెప్పొచ్చు, ఏం కాదు, మోటివేట్ అవుతుంది జనం. Around 25. 25 ఇంటర్వ్యూస్. Hi everyone. I am Dinesh Kumar. MBA and ఎంబీఏ చేశారు. ఎప్పుడు పాస్ అయ్యారు? 12 sir. 12లో ఎంబీఏ కంప్లీట్ చేశావు. ఆ 12 తర్వాత ఏం చేశారు? Accountant job. జాబ్ చేశారు. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అయినాయి ఇప్పుడు? Second interview. సెకండ్ ఇంటర్వ్యూ, రైట్. నెక్స్ట్. Hi, this is Srikanth. I have 1 year experience in IT, so I'm looking for experience job. యా, తను ఆల్రెడీ ఒక జాబ్ చేసి మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ ఇష్యూ అయ్యి వచ్చాడు. సో మళ్ళీ ఈజ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ అగైన్. సో ఈ వీడియోస్ అన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్గా మనకి డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళైనా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి చేసాం. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో మనకి ఇప్పుడున్న బ్యాచ్లో బీఫార్మసీ వాళ్ళు ఉన్నారు, ఫిజియోథెరపీ వాళ్ళు ఉన్నారు, ఏజీబీఎస్సీ వాళ్ళు ఉన్నారు, బీజెడ్సీ వాళ్ళు ఉన్నారు, ఏ డిగ్రీ చేసిన ఇప్పుడు ఇక్కడ కూడా బీకాము, ఎంబీఏలు ఉన్నారు. ఎవరైనా ఐటీ వైపు రావచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, రీసెంట్లీ పాస్ట్ వాళ్ళే ఐటీలో ఫ్రెషర్ జాబ్కి వెళ్ళొచ్చు అనేది ఒకటి ఉంటుంది. గ్యాప్ ఉండగానే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళండి అని అందరూ చెప్తారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళకండి, చాలా ఇబ్బంది గురి అవుతారు.
10 ఏళ్ళ గ్యాప్ ఉన్నా మీరు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లలో చూపించాం 10 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళని మేము ఫ్రెషర్గా ప్లేస్ చేయడం జరిగింది. సో అదొకటి. మూడో పాయింట్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవకాశం దొరకనప్పుడు మనం ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళకి ముఖ్యంగా కాలేజీలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది అయిపోయినాక వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కానీ కొన్ని నార్మల్ డిగ్రీ కాలేజీలలో ఎటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. వాళ్ళు బయటకు వచ్చినాక ఒక నార్మల్ బీఎస్సీ ఎంపీసీ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ నార్మల్ డిగ్రీ బీకామ్ వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళ డిగ్రీ కాలేజీలలో ఉండవు. సో వీళ్ళందరికీ కూడా ఐటీ వైపు రావచ్చు. బట్ ఐటీ వైపు మీరు రావాలి అన్నప్పుడు మీరు అసలు పర్టికులర్గా ఒక సాఫ్ట్వేర్ కోర్సు చూస్ చేసుకోవాలి. ఏ సాఫ్ట్వేర్ అసలు రావచ్చు అనేది ఫస్ట్ ఈ వీడియోల ద్వారా చెప్తున్నాం. నెంబర్ 2 ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఏ కోర్స్ నేర్చుకోవాలన్న కాడ చాలామంది సజెషన్స్ ఇస్తారు. వీళ్ళు ఫ్రెషర్ జాబ్ అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే సజెషన్ ఎలా ఉంటుందంటే క్లౌడ్ నేర్చుకోండి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోండి అని చెప్తారు. క్లౌడ్ టెక్నాలజీస్లో ఎక్కడ కూడా ఫ్రెషర్ జాబ్స్ లేవు. అండ్ కొంతమంది పైథాన్ నేర్చుకోమని చెప్తారు. పైథాన్లో కూడా ఫ్రెషర్ జాబ్స్ లేవు. ఫ్రెషర్ జాబ్స్ ఉంది ఓన్లీ .NET జావా టెస్టింగ్. ఇందులో టెస్టింగ్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ లెస్. జావా కొంచెం లెంతీ ఉంటుంది కాబట్టి ఈజీ ప్రోగ్రామింగ్ ఎక్కువ ఫ్రెషర్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్ .NET మైక్రోసాఫ్ట్ .NET అది చూస్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే మొన్న ఒక 4 స్టూడెంట్స్ వచ్చారు 24 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళు వచ్చేసి నాతో అంతా మాట్లాడిన తర్వాత మేము డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లు ఇప్పుడు మీరు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అంటే కాలేజ్ అయినాక నేర్చుకొని ప్లేస్మెంట్ అవ్వడం అనేది చాలా కష్టం. అసలు అందులో ఫ్రెషర్ ప్లేస్మెంట్స్ ఉండవు. ప్లస్ ఆ సబ్జెక్ట్ అర్థం అవటం కూడా చాలా కష్టం. సో ఇది కూడా చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకునే కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ కోర్సులు చూస్ చేసుకొని అమీర్పేటలో అలా కోర్సులు అటెండ్ అవుతూ టైం వేస్ట్ చేసుకుంటారు. అసలు మీరు చూస్ చేసుకునే కోర్సులో మీరు ఏ కోర్స్ అన్నా చూస్ చేసుకోండి. డోంట్ ట్రస్ట్ మై వర్డ్స్, నాట్ రిక్వైర్డ్ టు ట్రస్ట్ మై వర్డ్స్. ఆ కోర్సులో ఫ్రెషర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని ఒక నెల రోజులు రీసెర్చ్ చేయండి. 100 ప్లేసులకు వెళ్ళండి, 100 మందిని కలవండి. ఆ కోర్స్ చేసి ఫ్రెషర్గా ప్లేస్ అయిన వాళ్ళని 10 మందిని కలవండి. 100 ప్లేసెస్కి వెళ్ళి కనుక్కొని కన్ఫర్మ్ క్లారిటీ వచ్చినాకనే కోర్సులో జాయిన్ అవ్వండి. చాలామంది రాంగ్ కోర్సులు చూస్ చేసుకొని అమీర్పేటలో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది చేయకండి. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ రన్నింగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 months 3 months ఏదో జరుగుద్ది అనుకోవటం అబద్ధం. ఫస్ట్ ఒక 4-5 నెలలు నేర్చుకోవడానికే పడుతుంది. అది కూడా 2 గంటలు 3 గంటల్లో కాదు. మీరు మార్నింగ్ 9కి వచ్చి 6 వరకు మీరు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా మీరు టైం పెట్టుకోవాలి. ఒక 4 నెలలు 3 నెలలు పడుతుంది. సో అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క ప్రాసెస్లో జాబ్లు వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్.